ఇప్పటి వరకు కోడిగుడ్డుని మీరెంతకి కొనుంటారు? మహా అయితే బాగా రేట్ పెరిగిన తర్వాత రూ. 6, 5:30, 6, 7, 8. ఇంక నాటుకోడి గుడ్లయితే ఇంచుమించుగా బాగా రేటుకమ్మితే రూ. 25, రూ. 17, రూ. 16, రూ. 25 ఇట్లాగా రూ. 25 లోపుంటుంది. ఇంకా ఏదైనా అద్భుతమైన గుడ్డుంది అని అనుకుంటే దాన్ని ఒక హై ప్రోటీన్ ఎగ్గో లేకపోతే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే మినిమమ్ ఒక ఎగ్ రూ. 30, రూ. 40 ఉంటుంది. బట్ ఒక గుడ్డుని రూ. 25,000కి కొనుగోలు చేశాడు ఒక వ్యక్తి. మరది ఏం గుడ్డో అంత స్పెషాలిటీ ఏముంది ఆ ఎగ్‌లోని అని అనుకుంటే ఆహ్, ఇందులో చాలా స్పెషాలిటీ ఉంది. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ప్రేమ గుడ్డిది, ప్రేమకి సరిహద్దులుండవు. ఖండాలు దాటి ప్రేమించుకున్న వాళ్ళు ఖండాలు దాటొచ్చి మరి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఒక కుటుంబంగా మారుతూ ఉంటారు. అమెరికాలో ఉన్నవాళ్ళు ఇండియా లేదా ఇతర దేశాల్లో ఏ దేశమైనా సరే భారతీయులను చేసుకోవడం, భారతీయులు ఇతర వాళ్ళని చేసుకోవడం లేదా ఇంకొక దేశం వాళ్ళని చేసుకోవడం. ఇట్లాగ మనము ప్రేమకి సరిహద్దులుండవు అనేది చూసాం. బట్ ఇక్కడ చూసుకుంటే లద్దాఖ్‌కి సంబంధించి లద్దాఖ్, లేహ్ ప్రాంతంలో ఉన్న కొందరు ప్రస్తుతము దేశానికి సరిహద్దులుండవు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఇరాన్‌లోని మృతి చెందుతున్న ఇరాన్‌లోని ఉన్న బాధితుల కోసము ఎంతో కొంత ఫండ్‌ని కలెక్ట్ చేసి ఇవ్వాలి అని నిశ్చయించుకొని వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని చాటుతూ కూడా అంటే యుద్ధంలోని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కళాశాలల మీద దాడులు జరిగాయి. పరిశోధనా క్షేత్రాల మీద దాడులు జరిగినాయి. అలాగే ఇళ్ల మీద దాడులు జరిగినాయి. సివిలియన్స్ మీద కూడా కొంతమంది మీద దాడి జరిగింది. పెద్ద పెద్ద ఆఫీసుల మీద దాడులు జరిగినాయి. ప్రభుత్వ స్థావరాల మీద దాడులు జరిగినాయి. ఇలా ప్రతి చోట కూడా ఇరాన్ అతలాకుతలం అయిపోతున్నా కూడా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. ఆ ఒక్క ఒంటరి పోరాటాన్నే అంత చిన్న దేశము ఇంత పెద్ద ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న తన గట్స్ ని గౌరవిస్తూ కూడా లద్దాఖ్ లేహ్ లో ఉన్న కొంతమంది ముస్లిం సోదరులంతా కూడా కలిసి ఒక కోడిగుడ్డుని వేలం వేశారు. ఒక కోడిగుడ్డుని వేలానికి పెట్టారు. ఆ కోడిగుడ్డు వేలం మీద ఎంత డబ్బు లాస్ట్ గా ఎంత డబ్బు వస్తే ఆ డబ్బును వాళ్ళు ఇరాన్ ప్రజల కోసం డొనేట్ చేయాలనుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది నిజంగా ఈ వార్త వినంగానే. అంటే దేశం మీద, దేశ ప్రజల మీద లేదు మానవత్వం అంటే మన తోటి మనుషులే కదా! వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎటువంటి వాళ్ళైనా కూడా చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు, వృద్ధులు చనిపోతూ ఉన్నారు, మహిళలు చనిపోతూ ఉన్నారు. అసలు ఏమి అభం శుభం తెలియని వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు కూడాను. స్కూల్స్ మీద దాడులేస్తే మనం చూసాము. వందలాది మంది చిన్న విద్యార్థులు చనిపోయారు ఆడపిల్లలు. మరి ఇలాంటి పరిస్థితుల్ని మానవత్వానికి హద్దుండదు, దేశ భక్తికి హద్దుండదు అనేది వీళ్ళు చాటుకున్నారు. అందరూ గూడా ఒక ఎగ్‌ని వేలం వేశాడు ఒక వ్యక్తి. ఆ ఎగ్‌ని రూ. 25,000కి వేలం పాడడం జరిగింది. ఆ రూ. 25,000 గూడా ఇరాన్ దేశంలో ఉన్న బాధితులకి విరాళాన్ని సేకరించి ఇవ్వడం జరిగింది. అయితే అదొకటే గాదు ఇంకా చాలా రకాలుగా విరాళాలను సేకరిస్తూ ఉన్నారు. బట్ ఒక కోడిగుడ్డుని 25,000కి కొన్నారు అనంటే మనం చాలా అభినందించాల్సిన విషయము. ఆ వ్యక్తికి నిజంగానే సెల్యూట్ చెప్పాలి. ఇక్కడ మతము, దేశము ఇవన్నీ కూడా అడ్డు రావు. తోటి ప్రాణం పోతోంది అనంటే మనమేం చేయగలము? ఏ రకంగా మనం వాళ్ళని రక్షించగలము? ఒకవేళ అదే ప్రాణం పోతే మిగిలిన కుటుంబ సభ్యులకు గాని, మిగిలిన చుట్టుపక్కల ఉన్న వారికి గాని ఏ రకంగా మనం బ్రతికున్నాం కాబట్టి మనం ఏ రకంగా మానవతా దృక్పథాన్ని చాటుకోగలము. సో దీన్ని ఈరోజు నిరూపించి చూపించారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు లద్దాఖ్ లేహ్ పీపుల్‌కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఇరాన్ ఇప్పటికీ కూడా చాలా అవస్థలు పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. అది ఏదైనా శత్రు దేశమైనా, మిత్ర దేశమైనా దొంగ దెబ్బ తీస్తూ దాడికి పాల్పడ్డారు కాబట్టి దీన్ని ఎవ్వరూ కూడా సహించరు. సో ప్రతి ఒక్కరు కూడా ఇరాన్‌కి ఏ రకంగా సపోర్ట్‌ని అందించాలని ఆలోచిస్తున్న పరిస్థితులైతే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధమే అసలు ఒక రాజనీతిని ఫాలో అవుతున్న యుద్ధంగా కనిపించడం లేదు. సో ఈ 25,000 ఎగ్ అయితే మాత్రం వాళ్ళకి ఎంతో సహాయపడిందని అనుకోవాలి. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకా ఇలాంటి ఫండ్స్ ఎన్ని రైజ్ చేస్తారనేదైతే మనం చూడాల్సింది.